ఒకసారి మనం లేఖన భాగంలో వెళ్ళినట్లయితే 4వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మొదటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ఒక ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఎప్పుడు మనకు ఎదురవుతుంటాయి. ఇది ఆల్రెడీగా నేను ఒకసారి చెప్పాను వాక్యం. కానీ మీరు ఎంతైనా అతి పరిశుద్ధులు కాబట్టి వాక్యాన్ని దాచిపెట్టుకోరని నాకు తెలుసు. కాబట్టి మరోసారి ఒకసారి చెప్పిన దానికంటే ఇంకా శ్రేష్టకరంగా మీకు తెలియపరుస్తాను. దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నాకేం చెప్తలేడంటే వాక్యమే నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిద్రపోయి పిల్లలతో ఆడుకొని డిస్టర్బ్ చేసుకొని నీ మనసులో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఇంకా ఆయన మాట్లాడిన సమయం అంతా వృధా చేసుకొని నీకేదో సమస్యలు ఉన్నాయి, ఇక భూమి మీద ఎవరికి లేనట్టుగా చూడు ఏమంటున్నాడు అక్కడ, నా నీతికి ఆధారభూతుడవైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చూడు, మనము దేవుల్లో ఎదుగుతూ 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 కొన్ని సమస్యలు సాతానుగాడు మనకు ముందు వెనక అడ్డుగా పెడతాడు. అలా పెట్టినప్పుడు మనం ఏమవుతామంటే నీతిని వదిలిపెట్టి, దేన్ని వదిలిపెట్టి? నీతిని వదిలిపెట్టి దుర్నీతి పరులుగా మారడానికైనా సిద్ధంగా ఉంటాం. అంతేనా? ఎమ్మంటే దైవ సేవకులకు మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ చెప్పే డైలాగ్ ఏందో ఒకసారి కొడతారా? నేను వింటాను. ఏ డైలాగ్ కొడతారు? దేవుడేమన్నా మనం భక్తి చేసేస్తే మనకేమన్నా పైనుంచి పడేస్తాడరా? ఇప్పుడు కొట్టండి. విని చెప్పడం కూడా చేత కావట్లేదా? నువ్వు నీతిగుండి నువ్వు నీతి క్రియలు చూపించినంత మాత్రాన దేవుడు నీకేమైనా తెచ్చి నోట్లో పెడతాడా అంటారా? అన్నరా? అబ్బో, మీరే పెద్ద సొక్కని పూసలు. కానీ రోషం రావాలి మీకు. నీ ఇంట్లో నీ భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ, బంధువులే కానీ, ఏమాయ్ నువ్వు చేసే భక్తి నీకేమన్నా తీసుకొచ్చి నోట్లో పెట్టిద్దా? అంటే నీ నీతి క్రియలు ఏమైనా నిన్ను ఆదరిస్తాయా? అంటే దావీదు తన భక్తి జీవితంలో నీతిని కోల్పోయినప్పుడు దేవుడు ఖండిస్తూ గద్దిస్తూ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ ఇరుకు మార్గంలో గుండా ఏమి తెలవక తన నీతిని కోల్పోవలసిన పరిస్థితులు అతనికి ఎదురుపడినప్పుడు తన నీతిని తాను కాపాడుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మనం మాత్రం దేవుని వెంబడించినప్పుడు, దేవుని కోసం బ్రతికినప్పుడు, దేవునితో ముందుకు సాగుతున్నప్పుడు నీతిని కోల్పోయి డబ్బులు లేవు, ధనం లేదు, ఆస్తి లేదు, అప్పులు పెరుగుతున్నాయని ఏదో ఒక నీచత్వానికి, ఏదో ఒక దుర్నీతి క్రియలకు, ఏదో ఒక పనికిరాని దానికి లోబడి తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, ఆత్మీయ తండ్రి చెప్పినా వినకుండా ఈ నీతికి ఆధారం ఏంటిది అంటే దేవుడై ఉండాలి. మళ్ళా నీతికి ఆధారంగా దేవుని తీసుకొని ముందుకెళ్ళడానికి కారణం ఇరుకు మార్గం. ముందు శత్రువులు, వెనక శత్రువులు, ముందు సముద్రం. ఇరుకు మార్గం కాదా? ఇరుకు మార్గం కాదా? దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు వాడు కుటుంబంలో ఉన్నా, వాడు సంఘంలో ఉన్నా, వాడు సమాజంలో ఉన్నా వాడిని ఇరుకు ద్వారంలో నడిపిస్తాడు, విశాల మార్గంలో నడిపిస్తాడు, అన్ని మార్గంలో గుండె నడిపిస్తూ లాస్ట్కి వాని నోట పాడిచ్చే పాట ఏం తెలుసా? నీ నడిపింపే నా ఊపిరి అని పాడిస్తాడు. ఎందుకంటే ఆయన నడిపింపు కనుక లేకపోతే నువ్వు ఇరుకులో నడవలేవు. నీతికి కారణం ఆయనే. నేను కాపాడుకోలేనప్పుడు నన్ను గద్దించి ఒక తల్లిలా తండ్రిలా సరిచేసి నన్ను నీతి మార్గమున గుండా నన్ను ప్రయాణం చేయించి దుర్నీతి క్రియల నుండి కాపాడిన కారణభూతుడు అని. మొన్నటి రోజున
మన అబ్బాయి బండబాబు ఫోన్ చేశాను. ఎరా అబ్బాయి ఎక్కడున్నావు రా బండబాబు అన్నాను. ఆడంటాడు, బండోడు డబ్బులు లేక నేను బీర్ సీసాలు మోయడానికి పోయాను అన్నాడు. ఊరు బండోడా, నీకేం పిచ్చినా? పని చేయడానికి ఎన్ని లేవురా లోకంలో? చూడండి, సాతానుగాడు నీ కష్టాలు, బాధలు, సమస్యలు వస్తే ఎక్కడ ఇరికిస్తాడు తెలుసా? దుర్నీతి క్రియల్లో ఇరికిస్తాడు, దుష్టత్వం వైపు మళ్ళిస్తాడు. కానీ నువ్వు గుర్తించాల్సిన విషయం ఏం తెలుసా? నేను ఇరుక్కు మార్గము గుండా వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. అంటే నీకు ఏమి లేని పరిస్థితులు ముందు ఉంటాయి. ముందు సముద్రము, వెనక మాట్లాడరేంద్రా, నాకు నేనే చెప్పుకుంటున్నాను ఏంది? నాకు డౌట్ వస్తుంది మిమ్మల్ని చూస్తా అంటే. ఉన్నారా ఈడ? ముందు సముద్రము, వెనక అది పక్క జరుపు. ఇప్పుడు చక్కగా కనబడతాడు ఆఫీసర్. వినండి, పైన ఆఫీసర్ వినండి, నాకు జవాబు ఇవ్వాలి, నాకు వినబడాలి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అన్నీ ఇరుకులే, అన్నీ ఇరుకులే. హల్లెలూయా. అన్నీ ఇరుకులే. చదువుదాం. అందుకే నా నీతికి కారణభూతుడమైన దేవా. మనం ఎక్కడైనా నీతి కాపాడుకుంటాం బాబు, తలుపు మంచికి నీతి ఎక్కడైనా కాపాడుతామేమో, కానీ ఇరుకు మార్గం గుండా వెళ్ళేటప్పుడు కాపాడుకోలేం. ఎస్, నిజమా అబద్ధమా? మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎంతైనా నీతిగా ఉంటావు. నీ ఎంత భక్తుడు, నీ ఎంత భక్తురాలు ఎవరు ఉండరు, అంతేనా? తర్వాత ఎవరు ఉన్నారన్నా మాకు మా ఫైనల్ ఆఫీసర్ నా ముంగడ కూర్చుంటే ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తారు. ఎవరికి ఎవరు ఉన్నారన్నా, ఎవ్వరు నాకు దిక్కు లేరన్నా, నాకు ఎవరు లేరన్నా. దేవుడేమో ఇరుకు మార్గముల గుండా నీకు నడిపించి నువ్వు నీతిని కాపాడుకోవడం నేర్చుకో. నువ్వు ఇరుగు గుండా మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు నేను ఎలా నీకు తోడై ఉంటానో, నా నడిపింపు నీకు ఊపిరిగా అలవాటు చేసుకో అంటాడు. అది మనకు అర్థం కాక మళ్ళీ సీక్రెట్గా ప్రార్థనలు చేసి దేవుడు నాకేం చెప్తలేడు, ఏం ఇప్పుడు మాట్లాడేది దేవుడు కదారా? భ్రష్టుడా, భ్రష్టురాలా, బుద్ధిలోడా, మూర్ఖుడా, ఈ భూత పదాలు కాదు, మనకు అలాంటివి ఉంటాయి. ఈ భ్రష్టత్వము, మూర్ఖత్వము, దీనివల్ల దేవుని వాక్యానికి మనం ఎప్పుడు విధేయత ఎంత చెప్పు, ఆ మూర్ఖత్వం పోదు. దైవజనుల మాట లెక్కలేందనం. అనుభవాల గుండా నడిపిస్తాడు, ఇరుకు మార్గము గుండా. హల్లెలూయా. ఎందుకు నా నీతికి కారణభూతుడవైన దేవా అన్నాడు తెలుసా? అసలు ఈ ఇరుకు మార్గంలో గుండా వెళుతుంటే ఏ మనుషుడు నీతిని కాపాడుకోడే. ఈ ఇరుకు మార్గంలో గుండా వెళితే ఏదో అన్యాయం, అక్రమం చేసి దేవుని న్యాయ విధులను, ఆ యొక్క పవిత్రతను, నీతిని కోల్పోయేటట్టుగా తయారవుతాడు కదా. మరి అలాంటప్పుడు నేను ఇరుగు గుండా వెళుతున్నప్పటికీ నా నీతికి ఆధారంగా ఉండి నన్ను కాపాడటంటే నా దేవుడు ఎంత గొప్పవాడు. చప్పట్లు కొట్టు. ఎందుకు కొట్టావు? ఇరుకు మార్గము గుండా వెళ్ళినా కూడా నీ నీతిని కాపాడిన వాడు. అది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు కొట్టావు అమ్మాయి? అంతేనా? ఏం లేదు, అయిపోయా, అంతేనా? లోకం అంతా చెప్పేది అంత ఏంటిది? క్రైస్తవుల పని రిజర్వేషన్లు ఇవ్వంట, ఏం లేదంట. హల్లెలూయా. దేవుని రాజ్యం, దేవుడు పాలించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇలా రాజ్యాలని కూలిన తర్వాత దేవుని రాజ్యం వస్తుందని నేను ముందే చెప్పాను. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ అతలకొతలమవుతాయి. ఆయన రాజ్యం ఢీకొని నిలబడిన వాడు ఒక్కడు ఉండడు. ఆయన నిలబడతాడు, భూమి మీద నీతి న్యాయంగా పరిపాలిస్తాడు, క్షేమాభివృద్ధి వర్ధిల్లుతుంది. అందుకే ఆయనను స్మరిస్తున్నప్పుడు ఆయన నడిపించే నడిపింపు నీకు ఊపిరిగా ఉండాలి బిడ్డ. నీ పిల్లలు కాదు నీకు ఊపిరి, నీ భర్త కాదు, నీ అక్క కాదు, నీ చెల్లె కాదు, నీ తమ్ముడు కాదు. ఆయన నడిపింపు నీ జీవితంలో ఎక్కడ ఊపిరిగా మార్చుకున్నావు?
ఎప్పుడురా ఇన్ని సంవత్సరాలు దైవజనులు ఇన్ని అప్పుల పాలై ఆగమై నీవెప్పుడైనా ఆత్మీయంగా ఆయన విశ్వాసముతో ఆయన ప్రయాణం ఆయన నేర్పించే కొన్ని అనుభవాలు గుండా నేర్పించి దైవజనులు కూడా సపోర్ట్గా నిలబడతాయో అనుకుంటే ఇలా తయారయ్యారేంద్రా. చూడు అనుభవం అది. అందుకే చెప్తాడు, నా నీతికి కారణభూతుడవైన దేవా. ఇంతకుముందు నీతి చేయలేదా అంటే చేశాడు, కానీ తప్పిపోయాడు. రెండు విధాలుగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మాటలు మీ గుండెల్లో స్ట్రాంగ్గా లోపల పాతుకొని పోవాలి. వింటా అంటే చెవులు వినాలి మీరు. దేవుడు రెండు మార్గాల గుండా పరీక్షిస్తాడు. చెప్పినాను కదా, ఫ్రీగా వదిలిపెట్టి చూస్తాడు, ఇరుకు మార్గంలో గుండా తీసుకోపోయి చూస్తాడు. అప్పుడు ఫ్రీగా వదిలిపెడితే బెత్షెబా పాపంలో పడిపోయాడు కదా. ఇరుకు మార్గంలో గుండా తీసుకోపోతే అక్కడ పడిపోయాడు. ఎక్కడొచ్చింది ఇరుకు మార్గం? రెండు విధాల మార్గాలు లెక్కబెట్టి పాపంలో పడిపోయాడు. సాతాను గారి దగ్గర శోధింపబడ్డాడు. అక్కడ చూడు, ఇరుకు మార్గంలో గుండా తీసుకెళ్తాడు, విశాల రెండు విధాలుగా మనల్ని పరిశోధించినా మనం ఏం కావాలంటే పాస్ కావాలి బిడ్డలారా. హల్లెలూయా. చదవండి. నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు. ఏమంటున్నాడు? ఎస్, ఏం ఉండదు మనకు, ఏం లేదు కదా. ఎలా? ఇక్కడ విశాలతను కనుపరిచేవాడంట. అది టేస్ట్ ఆయనకి అది నీ బగారా కంటే, బిర్యానీ కంటే, నీ చికెన్ కంటే, మటన్ కంటే అది టేస్ట్. అన్ని సమస్యల కంటే నా సమస్య పెద్దది. మీరు మోసింది ఇంత ఘోరంతా కూడా కాదు. సంఘాన్ని, కుటుంబాన్ని, ఆత్మీయులను, సంస్థలను, పరిచర్యలను, భక్తులను అందరినీ ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళాలి అంటే అప్పు సమస్యలను, ఇరుకు మార్గం, ఏ చేయాలో అర్థం కాదు. దేవుని మీద విశ్వాసంతో మొరబెట్టినప్పుడల్లా నాకు ఉత్తరమీ. ఏమంటున్నాడు? అమ్ముడా చెల్లె చెప్పాలి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఎప్పుడు నీకు ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు చెప్పగలవా ఈ మాటను? ఇరుకులో నాకు విశాలతను కలగజేశాడన్నయ్యా అని. అప్పుడే నీ భక్తిలో నిజంగా నబడిద్ది. కానీ ఇరికిచ్చాడు కదా సాతాన్ గాడు అని చెప్పేసి బీర్ బాటిల్ని మోసుకోవడం, బార్ షాప్ ముందు బజ్జీలు అమ్ముకోవడం, ఈ సైతాన్ గాడు చూపించే పనులన్నీ అవే. ఈ ట్రిక్కులు ఎట్లా ఉంటాయో తెలుసా? ఇప్పుడు అన్నయ్యని అడిగి చేస్తావురో పని, నీ వనిస్తాడు అయి పని, నీ ఇరుకులో ఉన్నావు అంటాడు. ఏమంటాడు సాతాన్ గాడు వచ్చి? ఇప్పుడు నువ్వు ఇరుకులో ఉన్నావు. ఇప్పుడు నువ్వు బూతులు తిట్టని వాడు పైసలు ఇస్తాడా? తిట్టు అని దీంతో తిట్టిస్తాడు. పిచ్చోడి విప్పించిదాన్ని. నీవు విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ అప్పులోడు కూడా వదిలిపెట్టిపోవాలి. నీ విశ్వాసంలో ఉన్నాడు దేవుడు. నా ప్రభు ఏమైనా, నా దేవుడు గొప్పవాడు, ఏదైనా చేయగలడు, సరి అయిన సమయమందే రంగంలో దూకుతాడు. నా దేవుడు గొప్పవాడు, ఏదైనా చేయగలడు, సరి అయిన సమయమందే రంగంలో దూకుతాడు. ఏంటిది నీ ఊపిరి? ఆయన నడిపింపు ఊపిరిగా నీకుందా? తిట్టుడు నీకు ఒక ఊపిరిగా మారింది, దూషించడం ఒక ఊపిరిగా మారింది, రెచ్చగొట్టడం ఒక ఊపిరిగా మారింది, ద్వేషించడం ఒక ఊపిరిగా మారింది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నువ్వు అవలంబించి నీ నడిపింపే నా ఊపిరి అంటే ఎక్కడొచ్చిద్ది ఆ నడిపింపులో ఊపిరి? హల్లెలూయా. కరెంటు ఉన్నంతసేపే ఫ్యాన్ తిరిగిద్ది. దేవునితో మన అనుబంధం అలాగుండాలి. పవర్ పోతే ఫ్యాన్ ఆగిపోద్ది. అలాగుండాలి మనం. ఆయనే మన పవర్. ఆల్ మైటీ గాడ్ హూ ఈజ్ మై స్ట్రెంగ్త్, మై పవర్. హల్లెలూయా. ఆయనే నా బలము, నా కోట, నా కొండ, నా అన్నీ ఆయనే అన్నాడు దావీదు. నేనంతగా కదిలించబడను. ప్రైజ్ ది లార్డ్. చూడండి,
నీ విశ్వాసములో ఆ ఇరుకులో విశాలత కలిగించే మార్గం తీర్చబడుతుంది. ఇప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. అయితే ఈ ఇరుకు గుండా వెళుతున్నప్పుడు సాతానుగాడు మనల్ని ఏదో ఒక దుర్నీతిలో పడేస్తాడు. ఎందుకంటే వాళ్ళు సహనాన్ని కోల్పోతారు. అప్పులోళ్ళు తిడతా అంటే, 10 మంది దూషిస్తా అంటే, కొన్ని సమస్యల గుండా ఇరుకంటే అదే కదా, కొన్ని బాధలు మనల్ని వేధిస్తుంటే ఏం చేయలేం మనం. అప్పుడు మనం సహనాన్ని నిన్నటి రోజున అదే చెప్పాను, ఇవాళ కూడా చెప్పాను, ఇవాళ ఈ 3వ పార్ట్ అనుకో, సహనం గురించి, ఓర్పు గురించి. నువ్వు దేవుని భక్తిలో వెళ్ళడానికి, ఇరుగు మార్గంలో విశాలత కలగడానికి నీవు సహనం, ఓర్పు చాలా అవసరం. అందుకే దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా పంపించాడు. ప్రవచనం ఇచ్చి, బాబు నీకు 3 పాయింట్లు ఇచ్చాను చూడు, ఈ మూడిట్లో ఏది కావాలో నువ్వు తీసుకోవాలి. ఎమ్మటే దావీదు ఏమంటున్నాడు? నేను మిక్కిలి ఇరుకులో పడి తిని. ఉన్నదా లేదా ఆ మాట? ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దేవుడు ఈ మూడిట్లో ఒకటి, దేవదూత ఖడ్గం తీసుకొని నువ్వు లెక్క పెట్టిన వాళ్ళందరినీ వేసి పడేస్తుంది. ఇరుకు కాదా? ఇరుకు కాదా? రాజుకు జనాలు లేకపోతే రాజ్యం ఎలా కదా? చాలామంది తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారండి మన దేశంలో. ఆ తెలివి అన్నారు దాన్ని పెంట అంటారు. ఆవు పేడ తిని ఆవు ఉచ్చ తాగేటోళ్ళకి ఏమర్థమవుతుంది? అది భూతిపదం ఏం కాదు. ఆవు ఉచ్చ ఆవు పేడ తినేటోళ్ళకు ఈ లోకాన్ని పాలించడం వాళ్ళకేమైతే రెచ్చగొడితే నడవదు. దీర్ఘశాంతంతో ఆయన ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. తలదించి, ప్రభువా నీ సహనం, ఓర్పు, దీర్ఘశాంతం నాకు కొద్దిగా ఈడాడి అని అడుగు. చేతనయ్యిద్దా? వాళ్ళని వీళ్ళని బెదిరించి అడిగి పారిపోతా, ఇడిగి పారిపోతా, గొడవలు పెట్టేసుకుంటా, గీమి గుద్దుకుంటా. ఎవరు పిచ్చోడా, ఓ పిచ్చిదానా? అట్లా కాదు నీ కుటుంబం, ఇల్లు, సంసారం నడిచేది. నువ్వు దేవుని మీద ఆనుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నా జీవితాన్ని ఇంతవరకు నడిపించావు, నేను నిన్ను నమ్ముకొని బతుకున్నాను, నాకు ఇంకా సహనం, ఓర్పు, దీర్ఘశాంతం కావాలి నాయనా. ఎవరి ద్వారా ఏం చేయాలని నువ్వే కదా, నా ట్రిప్పులు ఏం పనికి వచ్చిద్దని నువ్వు తలదించితే ఆయన నడిపింపు అనేది నీకు ఊపిరిగా మారింది.